అగో గీ పోరన్ని బజ్జీలు తెమ్మని పంపించి ఏ కాలం అయ్యే అస్సలు సప్పుడు లేదు సరిలేదు. ఉన్నాడా లేదా? ఓ పోరడా, ఓ బావగా, ఎటు పోతాను? బజ్జీలు తెమ్మంటే ఇంకా తీరుతనే లేదు కదా, అత్తవయ్యల్లా. అబ్బాబ్బా ఓసిని కథ సల్లగుండా నీ గండం పాడుగాను కదా నాయన. ఏదో మా పొల్ల బజ్జీలు తెమ్మన్నందుకు ఇంత బయటికని పోదామంటే ఇంతగానో మన పడుతుంది. ఓసిని సల్లగుండా అబ్బో ఈ వార పాడుగాను. అగో మబ్బులన్నీ తెల్లగానే ఉన్నాయి, ఎండ ఒట్టవనే పట్టే ఏడికెళ్ళొస్తాంది వర్షం. ఈడ మంచిగా నీడ కూర్చున్నా కదా అని చెప్పి ఏం చెప్పినా నమ్ముతాను అనుకుంటాను. అయ్యేంది ఏంది నువ్వేమో లోపల మంచి కూర్చున్నావు, బజ్జీలే బావా అని పంపినవు. అయినా బయట గింతగానో వర్షం పడుతుంది. ఎవరన్నా ఆడపిల్ల బయటికి పోయి రిపోర్టింగ్ చేయాలి, మగపోరు లోపల కూర్చొని ఆర్తలు చెప్పాలి. నువ్వేమో లోపల కూర్చొని ఏంటి లేదు బజ్జీలు ఇస్తారపో గిజ్జీలు ఇస్తారపో అని అంటే ఎదుడు వర్షం ఇక చూసినావా ఎంతగానో పట్టుకో. అబ్బో చూసినావా రోడ్లన్నీ ఎట్లా వర్షం వర్షం ఉన్నదో. ఇక కొన్ని జాగాలైతే మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిందట. నువ్వేమో బజ్జీలే పోరాదు బావా, గిజ్జీలే పోరాదు బావా అని మంచిగా నోరున్నది కదా అని ఏది పడుతుంది అంటావు. చూసినావా ఎంతగానో వర్షం పడుతున్నదో. ముందుగా అయితే మన టైం 24x7 న్యూస్ చూసే జనాలకైతే స్వాగతం చెప్పుకొని ముందుగా అయితే కిరా కార్తలకైతే స్వాగతం. ముల్లా ఇగో ఇయ్యాలనైతే మంచి మంచి ముచ్చట్లే పట్టుకొచ్చినాము మేమిద్దరము. మరి ఆ ముచ్చట్లేందో ఒక్కసారి ఇగో నువ్వు చెప్పరాదు. అమ్మో ఒక్కటా రెండా ముచ్చట్లు. ఇటు ఆంధ్ర రాష్ట్రం ఈ మన రాష్ట్రంలా అదే బగ్గుమన్న వార్త ఇప్పుడు అయితలేదు హెచ్సియుది. ఆ వార్తలు ఈ వార్తలు అబ్బా బగ్గనే ఉన్నాయి. ఆ ముచ్చట్లు చెప్పుకునే ముందుగా పెద్ద వార్తలేమో చూసుకుంటాం. సుప్రీంకోర్టుకు చేరిందట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట. మరి ఎట్లొస్తుందో న్యాయము చూడాలన్నట. హెచ్సియులా డ్రోన్ ఎగిరేసినారని 5 విద్యార్థులని అరెస్ట్ చేసినారు. గిదెక్కడి న్యాయం? ఆయన కోరులు ఈయన కోరులా అని గట్టిగానే అడుగుతున్నాడు జగదీష్ రెడ్డి సారు. ఫార్మసిటీ కట్టేందుకు మా భూములను ఎట్లిస్తాం అంటున్న జనం. నా ఇష్టం నా రాజ్యాంగంలా హైకోర్టు చెప్పినా ఈయన అని సాగిస్తున్న రేవంత్ అన్న పనులు. తెలంగాణకు హరిత విప్లవాన్ని తెచ్చింది మీరు మాకు చెప్పేదేంది అంటున్న కేటీ రామారావు సారు. దంచి కొడుతున్న వర్షాలు ఇంకేందిగా కొన్ని రోజుల దాకా చల్లగా ఉంటది. ఇగో తెలంగాణ రాష్ట్రంలో హరిత విప్లవం తెచ్చింది మేము వచ్చినాకనే హరిత విప్లవం అనేది స్టార్ట్ అయింది. అడవులు మంచిగా పచ్చగా అయినాయి. ఎరికేనా? మీరు అంటే ఎవరు? ఏం అర్థం చేసుకోవాలి నేను? మీరంటే మేమే. నువ్వేమి అర్థం చేసుకునే తోకమాట తొండం కానీ మేమంటే మేమే. తోకమట్ట అంటే నువ్వు పోయి ఒక్కొక్క చెట్టు నాటినవా? నీ మొహానికి మూతి కడుక్కునే శాతి కాదు, ఇడు పోయి చెట్టు నాటిండట. ఇగో మేమంటే నేను కాదు, మేమంటే కేటీ రామారావు సార్ ఒక ముచ్చట మీద మాట్లాడుతాండు. హరితహారం గవి గివి చేసింది వాళ్ళే కదా, మరి నేను అని చెప్తావేంది నువ్వు చేసినట్టు? అయ్యో నీకు తెలవాలని అట్లా చెప్పిన కానీ హరితహారం స్టార్ట్ చేసింది మేము, మా ప్రభుత్వము. ఇక అట్లనే మాకు ఎన్ని జాతీయ అవార్డులు వచ్చినాయి, ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. అయినా మీరు మాకు నీతులు చెప్పే ముంగట మీరేం చేసిరో జనాలకు చెప్పాలి కదా అని కేటీ రామారావు సార్ అయితే మస్తు అంటే మస్తు గుర్రున గట్టిగా మాట్లాడుతున్నాడు పిల్ల. ఆయన గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతాడు అంటవే? ఇగో ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే 4-5 దినాల సంది అయితే ఒక ముచ్చట హాట్ టాపిక్ అవుతుంది కదా మన తెలంగాణ రాష్ట్రంలో. అవు గదే కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోరగాళ్ళ కాడ ఉన్న భూములు. గా ముచ్చట్నే సారు మెల్లగా మళ్ళొక మల్క ఎలికి తీసిండు. ఒక్కసారి చూడు పిల్ల నువ్వు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హరిత విప్లవం తెచ్చింది మేము, మా పార్టీనే. అట్లాంటిది మీరెవరో వచ్చి మాకు నీతులు చెప్తే ఎట్లా కుదురుతుంది చెప్పుర్రి. అయినా పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మీకే చిత్తశుద్ధి లేదు. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మీరు పాటుపడాలి తప్ప పర్యావరణాన్ని ఎట్లా నాశనం చేస్తారు అని మన కేటీ రామారావు సార్ అయితే గట్టిగానే వాయిస్తున్నాడు. ఇక పర్యావరణం విషయంలోనైతే అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెచ్చుకున్నది మన తెలంగాణ. గది మాయాముల్నే. ఇక మేము వచ్చినాకనే హరిత విప్లవం అనేది గింత మంచిగా చేసినాము. ఇక మాకు మీరు మర్యాదలు నేర్పుతారా? ఎవరో నీతులు చెప్తే వినాల్సిన అవసరం మాకేమున్నది అని సార్ అయితే గరం అవుతున్నాడులా.
అబ్బా ఆనే బావ ఈ ఎండాకాలంలో ఎంతగానం బగబగమని మండుతాయే ప్రతి ఎండాకాలంలో గిదే కథ డిగ్రీల మీద డిగ్రీలు రికార్డుల మీద రికార్డులు ఉహుం. ఓ నాయనా నువ్వు గిట్లా అంటానా కానీ పోయినాడైతే ఎండలు బాగానే దంచుకొచ్చినాయి. ఇక ఇప్పుడైతే ఎండలు కొడతా అంటే జనాలు బయటికి వెళ్తలేరు. ఇక మధ్యాహ్నం అయితే ఆ ఇళ్ళకే బయటికి వెళ్తారు పిల్ల. కానీ నువ్వు ఒకటి గమనించినవా అనే బావా ఏంటిదే? నిన్న అయ్యాల అసలు ఎండ గంతగనం కొట్టినట్టు అనిపించలే నాకైతే. కొంచెం అంతా రికామ్ ఇచ్చింది అనాలే, చల్లగానైతే వచ్చింది. మరి ఎందుకు? ఎందుకో ఎరికేనా అయితే ఇంకో 3 రోజుల దాకా మన తెలంగాణలో అటు ఆంధ్రాల గట్టిగానే వర్షాలు కొడతాయట. ఆడ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిళ్ళు. ఇక అదిగాక అయితే ఈ ఆదిలాబాద్ జిల్లా ఉంటది కదా, ఆదిలాబాద్ కాడ నిర్మల్ కాడ నిజామాబాద్ కాడ ఆడిన గట్టిగానే వర్షాలు దంచి కొట్టినాయట. ఇక అక్కడ పోరగాళ్ళు ఏం చేసిళ్ళు ఎరికేనా వీడియోలు తీసి మంచిగా సోషల్ మీడియాలలో పెట్టిళ్ళు. అబ్బా గీ ఎండాకాలంలో గసొంటి వర్షాన్ని ఇట్లా హాయిగా ఉండే వాతావరణాన్ని చూస్తే ఎంత సమ్మగా ఉంటుందో ఓసారి నువ్వు కూడా చూడే. ఊర్ని అవ్వ గీ ఎండాకాలంలో చెడగొట్టు వానలు అప్పుడే షురు అయినట్టున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలల్లో వర్షం పడ్డదట. పొద్దుగాల ఆదిలాబాద్ లో కూడా భారీ వర్షం దంచి కొట్టిందట. ఇంకొన్ని జిల్లాలల్లా కొన్ని ప్రాంతాలల్లా చల్లగా ఉన్నదట వాతావరణం. ఇంకా నిర్మల్ నిజామాబాద్ లా ఆసిఫాబాద్ లో కూడా వర్షాలు పడతాయట. ఇక మధ్యాహ్నం కల్లా ఆల్రెడీ ఏమున్నది హైదరాబాద్ లా ఇంకా మధ్య తెలంగాణలా అటు ఇటు పిడుగులతోని లేకపోతే ఇట్లా వర్షం కొట్టే అవకాశం ఉన్నదని అయితే వాతావరణ శాఖ చెప్పింది. ఏం తక్కువ ప్రజలు బయట తిరిగేటోళ్ళు ఆడ ఈడ ఉండేటోళ్ళు అందరు జాగ్రత్తగా ఉండి వర్షాలు గట్టిగానే కొడతానే అని చెప్పిళ్ళు. ఇక జాగ్రత్తగా ఉండు అటు మాట ఉంచితే అసలు ఎండ ఇన్ని రోజులు కొట్టి కొట్టి చంపింది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా అమ్మయ్య కొన్ని దినాలు సమ్మగా ఉంటది. ఇక అయినా ఫార్మసిటీ కట్టేందుకు గా రైతుల భూములే కావాలన్నా మీకు? నాకు అర్థం కాకుండా అడుగుతా చెప్పు. నన్ను ఎందుకు అడుగుతాను? అది పోయి గవర్నమెంట్ అడిగే. నిన్నే అడగాలే. నిన్ను అడుగుతానే నువ్వు సూటిగా జనాలకు చెప్తావు, గవర్నమెంట్కి చెప్తావు. చెప్పు, మా భూములే మీకు అవసరమైనయ్యా. వేరే భూములు కూడా అవసరం అయితే కానీ ఏమో మరి అక్కడ ఉంటే ఏం ఫాయిదా ఉన్నదో లేకపోతే ఏం కథనో మరి నాకేం ఎరక. ఇంకా చూసినావా అక్కడికి పోలీసులు గట్లనే సర్వే చేసేటోళ్ళు వచ్చి ఈ భూములనైతే సర్వే చేస్తాము అని అనుడుతోటే అక్కడ ఉన్న జనాలు మొత్తం బగ్గుమని ఆ పోలీసుల మీదకి గట్లనే సర్వే చేసే అధికారుల మీదకి ఎట్లా మరలబడతారో ఎరికేనా నీకు? అవ్వ కొడుక అయ్యో మొన్నగా మధ్యలో బాగా వైరల్ అయింది గానేనా ఏంది మళ్ళా? గదే పిల్ల. ఇగో ఫార్మసిటీ కట్టేందుకు మీరు మా భూములను ఎందుకు లాక్కుంటారు అని గట్టిగా అడుగుతారు పిల్ల. ఇగో నువ్వు కూడా ఒకసారి ఏదన్నా ముచ్చట చెప్పి ఒక్కసారిగా ముచ్చట చూడు. ఇగో మరి అప్పుడు గా కలెక్టర్ని కొట్టిల్లు కదా గానేనా ముచ్చట కూడా మళ్ళా? ఇగో చూడు, చూస్తే నీకే ఏర్పడుతుంది. చూసిర్రా ఈ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లా తయారైందో. ఇగో బుల్డోజర్ల రాజ్యమే నడుస్తున్నదట తెలంగాణ సర్కారులా. ఇక తెలంగాణ సర్కార్ల ఈ ప్రభుత్వం అయితే రైతులను అస్సలకే పట్టించుకుంటలేదట. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ తీరు గిట్లున్నదట. ఇక వందలాది పోలీసులు అయితే అక్కడికి వచ్చిరట. పెద్ద పెద్ద జేసీబీలు పట్టుకొని ఫార్మసిటీ కొత్తగా కట్టాలనుకుంటాను కదా ఈ ప్రభుత్వము. ఇక దానికోసం అయితే భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు గట్లనే అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను పోలీసులను అయితే అక్కడ ఉన్నటువంటి రైతులైతే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఇక గీ ముచ్చట రంగారెడ్డి జిల్లా యాచారం మండలము నక్కర్తి మేడిపల్లి గ్రామంలో అయితే ఫార్మసిటీ కోసం అయితే సేకరించిన అసైనింగ్ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటికైతే సర్వే చేసేందుకు భారీగా పోలీసులు బందోబస్తుతో వచ్చిరట రెవెన్యూ అధికారులను తీసుకొని. ఇక మా భూములను మేము ఎట్లిస్తాము, మీరు ఎట్లా అక్కడ సర్వే చేస్తారు అని అక్కడికి వచ్చిన జనము గట్టిగా అడిగితే వాళ్ళనైతే ముందస్తు అరెస్టులు చేసి విచారిస్తాము అని చెప్పిరట. 40 నుంచి 60 మందిని అయితే అరెస్ట్ చేసిరట. ఇక నిజానికైతే ఇది అన్యాయమో న్యాయమో ఇక రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలనుందా? అబ్బా బావా వీళ్ళ తీరైతే నాకు అస్సలు నచ్చతలేదే. రోజు రోజుకి నాకు కూడా అది ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఏమైంది? ఏంది గట్లన పడుతుంది? ఇగో మరి లేకపోతే పేనుకు పెత్తనం ఇత్తనట నెత్తంతా ఒరికిందట. గట్లనే ఉన్నది మరి సర్కారు వాళ్ళ తీరు. అవునా? అసలు ముచ్చట ఏంటిదే? పేనుకు పెత్తనం అంటాను, సర్కారు వాళ్ళ తీరంటాను. ఏం చేసిరు మళ్ళా? ఇగో నువ్వు హెచ్సియు స్టూడెంట్స్ దగ్గరికి పోయి మాట్లాడినావు కదా, అవు ఆడ పోరగాళ్ళు ఏం చెప్పినారు? ఆడ వన్యప్రాణులను పోతాయి, మనకు చెట్లు కావాలయే, ఆక్సిజన్ కావాలన్నాయే, గట్ల చెట్లను నరికెత్తామా అని అన్నారా లేదా? అని అన్నారు. పోరాటం కూడా చేసిరు కదా. ఏం తక్కువ పాటలు పాడుకుంటా అదోటి ఇదోటి ధర్నాలు చేస్తున్నారు కదా, చూసినావు కదా నువ్వు.
మరి ఈ సర్కార్ వాళ్ళు అసలు మాటే వింటలేరు. ఇక గదేంది హైకోర్టు కూడా చెప్పింది కదా, ఆదేశాలు ఇచ్చినాం మేము, ఆ తర్వాత అటెన్క మళ్ళీ చూసుకోవాలి అని చెప్పినప్పుడు కదా ఈ చెట్లు నరికేసుడు గవి గివి వేయాలి. గట్ల ఏతనే లేదు సర్కారు. ఇవాళ పొద్దుగాల 7 గంటలకు గట్ల చెట్లు నరికేసి ఎట్లా పట్టుకోబోతున్నారు చూడే. ఓర్ని అవ్వా, నిజంగానే మన సర్కారు తీరు అసలే అర్థమైతలేదు కదా. నా ఇష్టం, నా రాజ్యాంగంలా హైకోర్టు చెప్పినా ఈయన గట్లనే ఎత్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా చెట్లు నరికేసుడు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా బేఖదర్ చేసుకుంటా ఈ రోజు పొద్దుగాల 7 గంటలకు పోలీస్ బందోబస్తు ఉండంగానే దారుణంగా చెట్లు నరికేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఓర్ని అవ్వ, ఇప్పటికే హైదరాబాద్ లా పొల్యూషన్ పీల్చుకుంటా బతుకుతాం. గిసొంటి చెట్లు కూడా కొట్టి పడేస్తే ఇక ఆక్సిజన్ అన్న మాటే ఉండదు. ఇక జీవితాంతం గిట్లనే పొల్యూషన్ పీల్చుకుంటా ఉండాలన్నా ఏంది? ఇగో రానమ్మా చెప్పే బావా. ఇగో ఇప్పుడే నువ్వు ఒక ముచ్చట చెప్పినావు కదా, గా ముచ్చట మీద నేను మళ్ళీ ఒక ముచ్చట చెప్తున్నా. నీకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ గురించి మొత్తం ఎరికేనా? అవు గదే కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్. ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లనే ఈ దేశంలో మస్తుగనం అంటే మస్తుగనం ట్రెండింగ్ అవుతున్నది. ఇక అట్లనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, కొన్ని రాజకీయ పార్టీలు సుతా దాని గురించి పోరాటం అయితే చేస్తున్నాయి కదా. అవు ఇక ముఖ్యంగానైతే పతిపచ్చ పోళ్ళు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట ఆ ముచ్చట కాస్తనైతే సుప్రీంకోర్టు వరకు పోయిందట ఈ ముచ్చట. అయ్య కొడుక, ఏమన్నా అంటిరా ఏమి మళ్ళీ బెదిరించినారా? ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో దీని మీదనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. దీని గురించి అడిగే ప్రయత్నం చేసి విచారణ చేస్తారట. ఏమైతుందో ఏందో మరిగా ముచ్చట. తెలంగాణలో జరుగుతున్న హెచ్సియు వ్యవహారం ఏదైతే ఉన్నదో గా హెచ్సియు వ్యవహారం అయితే సుప్రీంకోర్టు వరకు చేరిందుల్లా. ఇక ఈ వ్యవహారము ఇక మన భాగ్యనగరము సెంట్రల్ యూనివర్సిటీ మధ్యలో భూములలో ఏదైతే జరుగుతున్నదో గదెన్నులా 400 ఎకరాల భూమి, దాని మీదనైతే సుప్రీంకోర్టు అయితే విచారణ చేసింది. ఇక జస్టిస్ గవాసు గట్లనే జస్టిస్ అగత్ సింగ్ జార్జ్ ను ధర్మాసనం అయితే విచారణకైతే చేసిందట. ఇక తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ నుంచి కచ్చే గచ్చిబౌలి భూముల సందర్శించి మధ్యాహ్నము 3:30 లోపు వాళ్ళకైతే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలను అయితే జారీ చేసిందట సుప్రీంకోర్టు. ఆనే బావా, మొన్న అసెంబ్లీలో గీ డ్రోన్ ప్రస్తావన వస్తే గట్టిగానే మాట్లాడండి కానీ రేవంత్ సారు. గట్టిగానే మాట్లాడిండు. ఇంకేమన్నాడు, గట్లా డ్రోన్ ఎగరేసిన వాళ్ళ మీదనైతే 500 రూపాయల ఫైన్ వేసి వాళ్ళని వదిలిపెట్టాలి అని సారే చెప్పిండు కదా పిల్ల. గట్లనే కదా. ఇగో గీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోరగాలట, అక్కడ ఉన్న చెట్లు ఆ అడవిదంతా డ్రోన్ విజువల్స్ తీసిల్లట. ఏం తక్కువ 5గురిని తీసుకుపోయి జైలు వేసిల్లట. ఇది కరెస్టేనా? మరి వీళ్ళకి కూడా 500 ఫైన్ వేసి వదిలేయాలి కదా. అప్పుడు సారే చెప్పిండు కదా, అట్లా ఎగిరేస్తే 500 రూపాయల ఫైన్ వేసి వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు లోపలేసిరు వాళ్ళను? గదే అంటున్నాడు గీ జగదీష్ అన్న కూడా. ఏం మాట్లాడిండు, ఆ హెచ్సియు దగ్గర ఉన్న భూముల గురించి. ఒకవేళ ఆ భూమి ప్రభుత్వందే అయిందనుకో, సర్కారుల భూమి అయితే రాత్రిపూట ఎందుకు చేయాలి పని అని గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఇగో ఏమేమి మాట్లాడిండో ఇందుపై. అన్న రూల్స్ పెడతాడు, పాటించడు అన్నట్టే ఉన్నదట. రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలా డ్రోన్ ఎగిరేస్తే అరెస్ట్ చేస్తారా, 500 ఫైన్ వేసి వదిలేయాలి గాని, గీయాలనేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా డ్రోన్ ఎగిరేసినారని 5 విద్యార్థులను అరెస్ట్ చేసినారు. గిదెక్కడి న్యాయం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడగబట్టిండు. ఇగో భూమి నిజంగానే ప్రభుత్వానిది అయితే దొంగల లెక్క రాత్రిపూట ఎందుకు పోతున్నారు? రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లెక్కనే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా, అక్కడ తీసుకో 400 ఎకరాలు. శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా సరే గీ రేవంత్ రెడ్డి బుద్ధి మారతలేదు అని గట్టిగానే కోపాడుతున్నాడు గీ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. ఇగో నుల్లా గీ ఇవాళ మేము తీసుకొచ్చిన కిరాక్ ముచ్చట్లు. రోజు గిట్లనే ట్రెండింగ్ ముచ్చట్లు, ఆడ జరిగే ముచ్చట్లు, ఈడ జరిగే ముచ్చట్లు, ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఆడేం జరుగుతుంది, ఈడేం జరుగుతుంది అన్ని పట్టుకొచ్చి చెప్తానం కదా. ఆనే బావా, ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చేదందుకైతే మేమిద్దరము రెడీ. మరి ఈయనదందుకు మీరు కూడా రెడీ కదా. ఇక ఇట్లాంటి ముచ్చట్లను మళ్ళొక ఎపిసోడ్లా మళ్ళొక మేమిద్దరం మీ ముంగడికి వస్తాముల్లా. అప్పటి రాకుంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.